ఇటు అవకాశం ఇచ్చినటువంటి మన కన్నతనైన దేవునికి, ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటూ కూడి వచ్చిన మీ అందరికీ ప్రభుపేటన వందనాలు. ప్రియులారా, మరి పోయిన మెసేజ్లు మనం సంసోను గురించి, సంసోను యొక్క అపార్థాలు ఎందుకు క్రైస్తవ సమాజం చేసుకుంటుంది, లేఖనాలని ఎలా పరిశీలించాలి, అంటే లేఖనాల యొక్క దేవుని యొక్క ఉద్దేశాలకు మనం ఎలా వెళ్ళాలి అనే ఆలోచన మనం చేస్తాం. ఎందుకనంటే ఇదిగో క్రొత్త నిబంధన గ్రంథములో ఒక విషయం ప్రస్తావించబడినప్పుడు దానికి వ్యతిరేకమైన పదం, దానికి వ్యతిరేకమైన ఆలోచన, లేదంటే అది మార్చివేస్తున్నట్టుగా పాత నిబంధన గ్రంథంలో మరెక్కడా ఉండదు. ఎందుకు ఇలాంటి అపార్థాలు దారి తీసుకున్నారని అంటే, ఇదిగో మరి సంసోను దేవుడు చెప్పిన మాట వినలేదు, ఆఖరికి తల్లిదండ్రులు చెప్పిన మాట కూడా వినలేదు అనేసి దీన్ని ఇలా ముందు తరం వారు చెప్పిన బోధన కంటిన్యూ చేస్తున్నారు తప్ప దేవుని యొక్క ఉద్దేశాల్లోనికి వెళ్ళలేనట్టుగా మనం చూస్తాం. అంటే మరి గత మెసేజ్లు మనం మాట్లాడినప్పుడు ఇదిగో ఫిలిస్తీన్ల అమ్మాయిని తీసుకొచ్చినప్పుడు, ఫిలిస్తీన్ల అమ్మాయిని నాకు వివాహం చేయండి అన్నప్పుడు సంసోను అడిగినప్పుడు, సంసోను యొక్క అంటే దేవుడు ప్రేరేపిస్తున్నాడనే విషయము తల్లిదండ్రులు మర్చిపోయినట్టుగా ఉంది. అంటే దేవుడు మాట వినలేనట్టుగా బైబిల్ గ్రంథంలో లేదు. ప్రేమ దేవుని వాళ్ళారా, అంటే సంసోను చెప్పిన విషయం లేదంటే సంసోను దేవుని అడుగుజాడలో నడుస్తున్నాడనే విషయం, సంసోను ఫిలిస్తీన్లకు ఏదైనా హాని చేయాలనే విషయం, సంసోను ద్వారా ఫిలిస్తీన్లు విడిపిస్తాడా దేవుడు అన్న సంగతిని తల్లిదండ్రులు మర్చిపోయినట్టుగా మనం చూసాం తప్ప ఇదిగో తల్లిదండ్రుల మాట వినలేని వాడిగా ఉన్నట్టుగా మనం చూడలేదు. ఇకపోతే ఈ తల్లిదండ్రులు మర్చిపోవడం కాదు, ఇశ్రాయేలీలు కూడా, ఇశ్రాయేలీ ప్రజలకు కూడా సంసోను గారు మరి మాకు న్యాయాధిపతి, సంసోను ద్వారా గొప్ప రక్షణ ఉందన్న విషయం అంటే ఇశ్రాయేలు కూడా గుర్తించాలని దేవుడు ఒకటి ఫిలిస్తీన్ల మీద దాడి జరుగుతున్నట్టుగా మనం గమనిస్తాం. అంటే 30 మందిని చంపేయడం, తర్వాత గోధుమ కోత కాలంలో పంట పొలాలు తగలపెట్టేయడం, అలాగే మరి తర్వాత వారిని తన మామని తన భార్యని చంపిన వారి మీద పగ తీర్చుకోవడం, ఈ విషయాలన్నీ గమనిస్తే వారు ఫిలిస్తీన్లు ఇశ్రాయేల్ దేశం మీదకి దాడి చేయడానికి రావడానికి వస్తే అప్పుడు ఈ కారణం ఎవరి వల్ల జరిగిందనేసి ఇశ్రాయేల్ తిరగబడడం, అలా ఇశ్రాయేల్ ప్రజలు తిరగబడినప్పుడు ఇదిగో సంసోను వల్ల జరిగిందనేసి అక్కడ ఒక గొప్ప యుద్ధం జరగబోతుందనేసి దేవుడు ముందుగానే ఇదిగో సంసోను ప్రేరేపిస్తున్నట్టుగా మనం గమనిస్తాం. మరి అక్కడ ఫిలిస్తీన్లు 1000 మందిని చంపడం, అది కల్లార చూసి అది కల్లార చూసిన ఇశ్రాయేలీలు ఇతని న్యాయాధిపతిగా ఫిలిస్తీన్ల ఏలికలో, ఫిలిస్తీన్ల దగ్గర వారు ఉంటున్నప్పుడే సంసోను గారు ఎలా ఉన్నారంటే న్యాయాధిపతిగా ఉన్నారు. అది 10వ అధ్యాయము 20వ వచనం మనం చూసినట్లయితే, అతడు ఫిలిస్తీన్ల దినములలో 20 ఏండ్లు ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉండును. ప్రేమైన దేవుని వాళ్ళారా, ఇశ్రాయేలుకు న్యాయాధిపతిగా ఉన్న ఈయన మరి తర్వాత ఏం చేస్తున్నాడంటే దేవుడు మరి అంచులంచులుగా అంటే ఫిలిస్తీన్ల యొక్క పట్టణాన్ని కానీ ఫిలిస్తీన్ల యొక్క పతనాన్ని కానీ నాశనం చేయాలి, వారి చేతి నుంచి కంప్లీట్గా స్వాతంత్ర్యం రప్పించాలన్నదే దేవుని యొక్క తాత్పర్యం, దేవుని యొక్క ఆలోచన అన్నట్టుగా మనం గమనిస్తున్నాం. ఇప్పుడు ఇతను న్యాయాధిపతిగా ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే, గాజాకు తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకతను చూచి ఆమె యొద్ద చేరును. అంటే ఇక్కడ సంసోను గాజాకు వెళ్ళేటప్పుడు అతని యొక్క స్థితిగతులు ఏంటి అంటే, గాజాకు చూసి అక్కడ వేశ్య ఒకతను చూసి ఆ ఇంటిలో చేరునంటే అప్పుడు సంసోను యొక్క స్థితిగతులు ఏంటంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, సంసోను గారు ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉన్నారు. సామాన్యులు ఒక వ్యభిచార కొంపలకు వెళ్తేనే కొంచెం నామోషిగా ఫీల్ అవుతుండేటప్పుడు ఓ న్యాయాధిపతిగా అంత పబ్లిక్గా సంసోను గారు వెళ్ళే అవకాశాలు ఉంటాయా? ఒకసారి ఆలోచించండి. ఇది ఎక్కడ చాలా వ్యభిచార కొంపల దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఆ వ్యభిచార కొంపకు ఒకవేళ వెళ్ళే వారి గురించి మనం ప్రస్తావిస్తాం. అలా వెళ్ళినప్పుడు చుట్టుపక్కల ఎవరైనా మనకు తెలిసిన వాళ్ళు ఉన్నారా అనేసి చూసుకుని ఈ తరుణంలో అంటే నామోస్కి ఫీల్ అవుతుండేటప్పుడు అంటే ఒక మంచి ఇశ్రాయేలీల ప్రజలందరికీ కూడా న్యాయాధిపతిగా ఉంటున్న సంసోను గారు అంటే అంత బాహాటముగా అంటే స్త్రీ దగ్గరికి వెళ్ళడం అది ఎంతవరకు సంబంధం ఒకసారి ఆలోచించండి. అంటే అక్కడ ఉన్న సందర్భాన్ని ఇప్పటి వరకు మనం చదువుతున్న ప్రతి కోణంలో కూడా
దేవుడు రాయిస్తున్న సందర్భాన్ని పక్కన పెట్టి దుష్టుడు ఇదిగో వేరొక కొత్త కోణాన్ని తీసుకొస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇక్కడ గాజాకి ఎందుకు వెళ్ళాడు సంసోన్ అని అంటే, ఇదిగో వ్యభిచరించడానికి వెళ్ళాడు అనేసి చూపిస్తున్నారు. కానీ గాజా పట్టణానికి ఎందుకు వెళ్ళారు సంసోన్ గారు అని అంటే, ఇదిగో అక్కడ ఫిలిష్తీయుల యొక్క ప్రాకారాలు యొక్క ఆ పట్టణం యొక్క ప్రాకారాలు పడగొట్టి వారి యొక్క బలాన్ని అణిసివేయడానికి సంసోన్ గారు గాజా పట్టణానికి వెళ్ళేట్టుగా మనం చూస్తాం. ప్రేమని దేవుని వల్ల ఇలాంటి సందర్భమే బైబిల్ గ్రంథంలో మరి యెహోషువ నాయకత్వంలో వేగుల వారిని ఇద్దరు పంపించి మరి ఆ యెరికో పట్టణాన్ని ఆ గోడల్ని మీరు చూసారండి, అక్కడ ఉన్న సమాచారాన్ని కనుక్కొని రండి అనేసి మరి వేగుల వారు ఎక్కడికి వెళ్ళారంటే ప్రేమైన దేవుని వాళ్ళారా రాహాబ్ అని వేశ్య ఇంటి దగ్గరికి వెళ్ళినట్టుగా మనం చూస్తాం. అంటే అక్కడ ఆలోచించేటప్పుడు మరి ఆ సందర్భాన్ని ఆలోచించేటప్పుడు అది మనకు తప్పుగా కనిపించలేదు. కానీ సంసోను ఎందుకు ఇక్కడికి వెళ్తున్నాడంటే ఫిలిష్తీయుల యొక్క పట్టణ ప్రాకారాలను పడగొట్టేయడానికి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వాళ్ళ చూడండి, తర్వాత సంసోను గాజాకు వెళ్ళి వేశ్య ఒకతను చూచి ఆమె యొద్దకు చేరెను. ఎందుకంటే అప్పటికే ఒకవేళ ఫిలిష్తీయుల పట్టణంలోనికి తన భార్య ఉందనుకోండి, తన భార్య ఇంటికి వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ ఫిలిష్తీయులు ఏం చేశారండి, ఇదిగో తన మామని తన భార్యని తన ఇంటి వారిని కాల్చి చంపేసినట్టుగా మనం చూసాం. మరి ఇప్పుడు ఫిలిష్తీయులు ఆ పట్టణంలోకి వెళ్ళి ఎవరైనా ఒక బంధువులు ఉంటే సంసోన్ గారు ఆ ఇంటికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కానీ అలాంటి బంధుత్వం లేకపోవడం వల్ల ఆ పట్టణంలో మనం ఎవరు పరిచయం లేనప్పుడు ఇదిగో ఒకనాడు యెరికో పట్టణానికి ఎలాగైతే రాహాబ్ అని వేశ్య ఇంటికి వేగుల వారు దిగారో అలాగే సంసోన్ గారు కూడా ఫిలిష్తీయుల ప్రాకారాలను పడగొట్టడానికి అంటే వేశ్య ఇంటికి వెళ్ళి చేరి అర్ధరాత్రి వరకు పండుకున్నట్టుగా ఉంది తప్ప అర్ధరాత్రి వరకు ఆయన వ్యభిచారం చేసినట్టుగా దేవుడు రాయించలేదు. ప్రేమైన దేవుని వారు అంటే ఈ విషయాన్ని మనం ఆలోచించాలి. దేవుడు రాయించలేని విషయాలు మనం ఎందుకు ప్రస్తావించాలి? దేవుడు చెప్పలేని విషయాలు మనం ఎందుకు చెప్పాలి? ఒకసారి ఆలోచించండి. అంటే ఒకవేళ దుష్టుని ఆలోచన చొప్పున మనం వెళ్ళిపోతున్నామేమో, అంటే దుష్టుడు మనం ప్రేరేపిస్తే దుష్ట ఆలోచనలో మనం వెళ్ళిపోతున్నామేమో. దేవుడు చూడండి 3వ వచనంలో ఆ సంసోను అక్కడ వచ్చినని గాజావారు ఏం చేశారు, సంసోను అక్కడికి వచ్చినని గాజావారు తెలిసినప్పుడు వారు మాట పెట్టి రేపు తెల్లవారున తర్వాత అతను చంపుదమనుకుని పట్టణపు ద్వారముల వద్ద ఆ రాత్రి అంత్యు పొంచి ఉండిరి. ఆ చుట్టూ వారు ఏం చేశారంటే కాపలాదారులను పెట్టారు. ఏంటి వారు అంటే మాట పెట్టి వారు వేచి చూస్తున్నారు ఎప్పుడు సంసోను బయటకు వస్తారో వేసేద్దామని. కానీ అర్ధరాత్రి వెంటనే ఆయన లేచి ఏం చేశాడు చూడండి 3వ వచనం, సంసోను మధ్యరాత్రి వరకు పండుకొని మధ్యరాత్రి లేచి పట్టణపు తలుపులను వాటి 2 ద్వారబంధములను పట్టుకొని వాటి అడ్డకర్రతో వాటిని ఓడబెరికి తన భుజం మీద పెట్టుకుని హెబ్రోనుకి ఎదురుగా ఉన్న కొండలకు వాటిని తీసుకొని పోయాను. సంసోను పట్టణ ప్రాకారాలు పడగొట్టేసేటప్పుడు నేను వేసి ఇంటిని బయటకు వచ్చారు. ఇప్పుడు పట్టణ ప్రాకారం బయటకు వచ్చేసిన తర్వాత మరి సంసోను ఏం చేస్తున్నారు, ఆ అడ్డుకర్రలు పట్టణ ప్రాకారాలు ఆ దారబంధాలను పడగొట్టేస్తున్నాడు. బాగా ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా. ఇప్పుడు మంచి ఒక 20-30 లక్షలు ఇల్లు కట్టుకునేటప్పుడు అందులో సింహద్వారము అని అంటారు, అంటే మెయిన్ ఎంట్రన్స్. లోపల ఇన్సైడ్ ఉండే డోర్స్ ఎలా ఉన్నా పర్వాలేదు, కానీ బయట ఉండే డోర్ మాత్రం కొంచెం ఘనంగా కనిపించాలి. అంటే కొంచెం ఎక్కువ ఖరీదు పెట్టి ఒక 20,000-30,000 రూపాయలు పెట్టి అంటే ఎక్కువ మరి క్వాలిటీ హుడ్తోని అంటే మంచి టేక్ హుడ్తో కానీ ఇంకా ఇంకా క్వాలిటీ పెట్టడానికి ఇష్టపడుతున్నట్టుగా మనం గమనిస్తాం. అలాగే మంచి మంచి బిల్డింగ్స్లో కానీ లేదంటే మంచి మంచి కాలేజీల్లో కానీ ఏదైనా పెద్ద పెద్ద కంపెనీల్లో కానీ చూడండి పెద్ద పెద్ద హార్చ్ లాగా గేట్లు వేస్తారనమాట. ఎందుకు అంత పెద్ద గేట్ వేయాలని అంటే ఏదో ఆ కంపెనీ చాలా పెద్దది అని చెప్పుకోవడానికి వారు అలా వేస్తూ ఉంటారు. అలాగే ఫిలిష్తీయులు కూడా ఇదిగో ఈ పట్టణ ప్రాకారాలు చూసి వారు ఏం చేస్తున్నారంటే ఇదిగో మేము మా గోడ చాలా పటిష్టమైనది, లేదంటే మేము మంచి ఉన్నతమైన మంచి మా దగ్గర సైన్యం ఉంది, లేదంటే మాది మంచి బలమైన దేశం అని చెప్పుకోవడానికి ఫిలిష్తీయులు చూస్తున్నట్టుగా ఇదిగో వారి యొక్క ఆలోచనని వారి యొక్క పతనావసరం చేయాలన్నదే దేవుని యొక్క ఆలోచన. ప్రియమైన దేవుని వాళ్ళ ఇదిగో సంసోన్ గారు తీసుకొచ్చినప్పుడు మరి అర్ధరాత్రి ఆయన గోడలు పడగొట్టేసేటప్పుడు ఇంతమంది మాటగారు ఉండేటప్పుడు సంసోన్ ఏమీ చేయలేకపోయారంటే అక్కడ చూస్తే ఒక ఎముక ద్వారా 1000 మందిని చంపేసినప్పుడు ఇంక మిగతా వాళ్ళు ఏం చేయగలరండి? అంటే సంసోను బలాన్ని చూసి వారు తట్టుకోలేరు. ఇప్పుడు వారికి అర్థం కావట్లేదు. ఏం అర్థం అవట్లేదంటే అసలు ఇతని బలం ఏంటి, మనం ఇంతమంది వెళ్తున్నాం, ఇంతమంది వెళ్ళినా సరే ఏమీ చేయలేకపోతున్నాం అంటే సంసోను దగ్గర ఉన్నది సంసోను యొక్క బలం గురించి వారికి
అంటే సంసోను యొక్క బలం ఏంటో వారికి అర్థం కాలేదు ప్రియమైన దేవుని వల్ల. సంసోను బలం ఏంటండి? సంసోను బలము దేవుడు. అంటే దేవుడు వారిని సంసోను ప్రేరేపిస్తే సంసోను వెళ్ళి ప్రతిదీ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇదిగో యెహోవా ఆత్మ ప్రేరేపించగా ఏంటి, న్యాయాధిపతిగా ఉండి, ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండి ఒక వ్యభిచార కొంపలోకి వెళ్ళి వ్యభిచారం చేయడానికి అంత చీప్గా ఆలోచిస్తారు. ఆలోచించండి. అంటే మానవుల ఆలోచన చొప్పున మనం ఆలోచించకూడదని అనేక లేఖనాలు చదువుకున్న మనము ఏంటి, ఒక న్యాయాధిపతిగా ఉన్న సంసోన్ని ఏంటి, అతను ఏంటి దేవుడిచ్చిన ఆ ఉన్నతమైన ఆ మాటలను, ఆ ఉన్నతమైన వరాన్ని దుర్వినియోగపరుచుకున్నారనేసి ఎంత డైవర్ట్ చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి ప్రేమని దేవుని వాళ్ళారా. అంటే మన ఆలోచన ఎలా ఉండాలో ఒకసారి ఆలోచించండి. ఏంటి తర్వాత ఎప్పుడైతే అడ్డకారాలు పెరిగేశారో తర్వాత మరొక సందర్భంలో మనోళ్ళు అపార్థం చేసుకున్న సందర్భం ఏంటంటే 16వ అధ్యాయము 4వ వచనంలో, పిమ్మట అతడు సోరేకు లోయలోనున్న దిలీలా అనే ఒక స్త్రీను మోహింపగా, దిలీలా అనే స్త్రీను మోహింపగానే ఉంది తప్ప వ్యభిచరింపగానే లేదు ప్రేమని దేవుని వాళ్ళారా. అంటే మోహము అంటే ఇంగ్లీష్ బైబిల్లో మనం ఒకవేళ గమనించినట్లయితే లవ్ అని ఉంటుంది ప్రేమని దేవుని వాళ్ళారా. అంటే ఇప్పుడు స్త్రీని అంటే దెలీలా అనే, ఇక్కడ గాజా పట్టణం వేరు, సోరేకు లోయలే వేరు. అంటే గాజా పట్టణంలో వేశ్య, అది ఆ పట్టణం వేరు, సోరేకు లోయ అనే పట్టణం అంటే ఆ ప్రాంతం వేరు. ఈ రెండు ప్రాంతాలు వేరు వేరు అన్న విషయాన్ని మర్చిపోయి వచనాలు పక్కపక్కన ఉన్నాయి కదా అని ఇదిగో అక్కడ దెలీలా ఒక వేశ్యగా ఆలోచన చేస్తున్నారు ప్రియమైన దేవుని వాళ్ళారా. అంటే వేశ్య కాదండి. ఎందుకంటే ఫిలిష్తీయుల పట్టణంలో ఒక అమ్మాయిని పెళ్లి చేసుకునేటప్పుడు నువ్వు నిజంగా నన్ను ప్రేమిస్తున్నావా అనేసి తన మొదటి భార్య అంటున్నట్టుగా చూడండి. మొదటి భార్య 14వ అధ్యాయంలో 16 వచనంలో, కాబట్టి సంసోను భార్య అతని పాదముల యొద్ద పడి ఏడ్చుచు, నీవు నన్ను ద్వేషించితివి కానీ నన్ను ప్రేమించలేదు. అంటే నువ్వు నన్ను ద్వేషించితివి కానీ నన్ను ప్రేమించలేదు అని చెబుతుందండి. అంటే ఇప్పుడు సంసోను ఎప్పుడైతే పట్టణ ప్రాకారాలు పడగొట్టేశాడో తర్వాత ఏంటంటే దెలీలా అనే సోరేకు లోయలో ఉన్న, అది కూడా ఫిలిష్తీయుల పట్టణమే, అది కూడా ఫిలిష్తీయుల పట్టణంలో ఉన్న ఈ దెలీలా అనే ఒక స్త్రీని చూసి అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయిని ప్రేమించి అమ్మాయిని వివాహం చేసుకున్నాడు. ఆ అమ్మాయిని వివాహం చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆమె దగ్గరికి ఎవరు వెళ్తున్నట్టుగా మనం గమనిస్తాం. ఇప్పుడు తన తల్లిదండ్రులు లేదా తను ఉండే ప్రాంతం నుంచి, ఇతను న్యాయాధిపతిగా ఉండే ప్రాంతం నుంచి ఎక్కడికి వెళ్తున్నట్టుగా మనం గమనిస్తామంటే ఇదిగో దర్జాగా దెలీలా దగ్గరికి వెళ్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. దెలీలా దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడంటే తన భార్య కనుక తన భార్య ఇంటికి, తన మామగారి ఇంటికి వెళ్తున్నట్టుగా మనం చూస్తాం. ఎప్పుడైతే దెలీలాను వివాహం చేసుకున్నాడు, దెలీలాను ప్రేమించి తన భార్యగా చేసుకున్నాడని ఎప్పుడైతే ఫిలిష్తీయుల సర్దార్లకి విషయం తెలిసిందో వెంటనే ప్రియమైన దేవుని వారలారా చూడండి, సర్దార్లు అందరూ కూడా వచ్చి ఏం చేస్తున్నారు చూడండి. 5వ వచనం 16వ అధ్యాయము న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 5వ వచనంలో, ఫిలిష్తీయుల సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో, నీవు అతను లాలన చేసి ఏంటి ఎలా మాట్లాడుతున్నారు. ఫిలిష్తీయుల సర్దారులు ఆమె ఎద్దకు వచ్చి ఆమెతో, నీవు అతనిని లాలన చేసి అతను గొప్ప బలము దేనిలో ఉన్నదో మేము ఎలాగ అతన్ని గెలవచ్చును తెలుసుకునమని, మేము అతనిని బంధించి అతను బంధిస్తాము, అతని గర్వమును అనుపుదము. అంటే సంసోని యొక్క గర్వాన్ని అనపాలనేసి, అతను బంధించాలని, అతను పట్టుకోవాలనేసి వీళ్ళు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏంటి, ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి ఇదిగో సంసోను వల్ల మాకు ఇంత నష్టం జరిగింది, సంసోను మాకు ఇలా అన్యాయం చేశాడు, ఇదిగో మాకు ఏమీ లేదు, సంసోను మాకు అప్పగించండి అన్నప్పుడు అక్కడ తాళ్ళుతో కట్టి బంధించినట్టుగా చూస్తాం. కానీ ఆ బంధకాలు సంసోను ఏమీ చేయలేకపోయి. అంటే ఇప్పుడు ఫిలిష్తీయుల బాధ అంతా ఏంటంటే సంసోను ఎలాగైనా పెట్టుకోవాలి, సంసోను ఎలాగైనా బంధించాలి, ఇదిగో సంసోను యొక్క గర్వం ఏంటో మేము అణిచివేయాలనేసి వారు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏంటి, నిజంగా ఒక వ్యభిచారి అయితే దెలీలా వ్యభిచారి అయితే నిజంగా సర్దార్లు వచ్చి రిక్వెస్ట్గా అడుగుతున్నట్టుగా ఉందా, ఆర్డర్ వేస్తున్నట్టుగా ఉందా గమనించండి. అంటే ఇలాంటి సందర్భం ఒకసారి అంటే, అప్పుడు మాలో ప్రతి వాడును 1000 వెండి నాణములు నీకు ఇచ్చేదమని చెప్పి అంటే ఆఫర్ ఇస్తున్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, ఆర్డర్ వేయట్లేదు. అమ్మా ఇదిగో నువ్వు ఆయన మాకు అప్పగించినట్లయితే నీకు మేము ధనం ఇస్తాము అనేసి వీళ్ళు ఏం చేస్తున్నారు,
నీకు బ్రతిమాలకుంటున్నట్టుగా మనం చూస్తాం. కానీ సర్దార్ల యొక్క ఆ క్యారెక్టర్ కానీ సర్దార్ల యొక్క స్థితిగతులు మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవులారా, అంటే ఆ దేశం మీద రాజు కంటే ఉన్నత స్థాయిలో ఉన్నట్టుగా మనం చూస్తాం. చూడండి సమూయేలు గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథంలో 28వ అధ్యాయంలో, ఆ దినములలో ఫిలిష్తీయులు ఇశ్రాయేలుతో యుద్ధము చేయవలని సైన్యమును కూర్చుకొని యుద్ధమును సిద్ధపడగా ఆకీషు దావీదుని పిలిచి, నేను దండెత్తగా, అంటే నేను ఇశ్రాయేల్ మీదకి, అప్పుడు ఆ టైంలో సౌలు దగ్గర నుంచి పారిపోయి ఆకీష్ రాజు దగ్గర ఫిలిష్తీయుల దేశంలోనే ఆశ్రయం పొందుతున్నట్టుగా మనం చూస్తాం. ఎవరు? దావీదు మహారాజు. ఇప్పుడు ఆకీష్ రాజుకి వర్తమానం వచ్చింది, యుద్ధానికి మనం వెళ్ళాలి, ఇశ్రాయేల్ దేశం మీద యుద్ధానికి వెళ్ళాలి అన్నప్పుడు వెంటనే ఆకీష్ రాజు, ఇదిగో నేను దండెత్తగా నీవును నీ జనులను నాతో కూడా యుద్ధంకు బయలుదేరి రావాలని పరిష్కారంగా తెలుసుకొనమనగా, దావీదు నీ దాసుడునైన నేను చేయబోయే కార్యము ఏదో అది నీవు ఇప్పుడు చెప్పు తెలుసుకుందునను. అంటే నువ్వు రమ్మంటే నేను వెంటనే వస్తాను, నీతో పాటు నేను కూడా యుద్ధానికి వస్తాననేసి అక్కడ ఆకీష్ రాజుతో చెబుతున్నట్టుగా మనం చూస్తాం. వెంటనే 3వ వచనంలో సమూయేలు మృతి పొందగా ఇశ్రాయేలు అతని గురించి విలాపం చేసిరి. ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి 4వ వచనంలో, సమూయేలు మొదటి గ్రంథము 28వ అధ్యాయము 4వ వచనంలో, ఫిలిష్తీయులు దండెత్తి వచ్చి షునేమీయులో దిగగా సౌలు ఇశ్రాయేలు అందరినీ సమకూర్చును, వారు గిల్బోవులు దిగిరి. సౌలు ఫిలిష్తీయులు దండును చూచి మనసునందు భయకంపము నొంది యెహోవా యొద్ద విచారణ చేశాను. అంటే ఇక్కడ ఫిలిష్తీయులు ఏం చేస్తున్నారంటే, ఫిలిష్తీయులు ప్రేమ దేవుని వాళ్ళారా, అంటే ఇక్కడ మనం ఆలోచించవలసింది ఏంటంటే, ఇదిగో దావీదుని ఆకీష్ రాజు పిలిచినప్పుడు నేను యుద్ధానికి వస్తానన్నప్పుడు సర్దార్లు అతని మీద కమాండింగ్ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఏం చేస్తారు? సౌలు సర్దార్లు ఈ గొలియాతుని చంపినది దావీదే కదా, సౌలు 1000 కొలిది, దావీదు 10,000 కొలిది అనేసి జనాలు జేజేలు కొట్టింది ఈ దావీదు విషయంలోనే కదా. ఒకవేళ ఈ దావీదు మనతో యుద్ధానికి వచ్చినప్పుడు తన స్వజాతీయులని మనం యుద్ధం చేస్తున్నామనేసి అతను అనుకుంటే మరలా మన మీద తిరిగి దాడి చేస్తాడు కదా అని ఆకీష్ రాజుతో సర్దార్లు చెప్పినప్పుడు సర్దార్లకు భయపడి దావీదుని వెనక్కి పంపించేస్తున్నట్టుగా మనం చూస్తాం. అదేవిధంగా మరి ఇక్కడ రాజుల కంటే ఎక్కువ అధికారము సర్దార్లకు ఉండేటప్పుడు మరి ఇక్కడ ఈ విషయాల్లో దెలీలా దగ్గరకు వచ్చి అంత ప్రాధేయపడే అంత అవసరమే వచ్చింది. ఒకసారి ఆలోచించండి ప్రేమ దేవుని వల్ల. అంటే దెలీలా విషయంలో వారు ఏం చేస్తున్నారు? ఇదిగో సంసోను మాకు అప్పగిస్తే నీకు డబ్బు ఇస్తామనేసి వారు ఆశ చూపిస్తున్నట్టుగా మనం చూస్తాం, బ్రతిమలాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇంగ్లీష్ బైబిల్లో చాలా క్లియర్గా ఉంది, మోహించడం అంటే ప్రేమించడం, అంటే లవ్ అని అర్థం. అంటే ప్రేమ కంటే ఎక్కువగా పదానికి వచ్చేదే మోహం. మోహం అంటే నాకే దక్కాలి, నాకు తప్ప ఈ ప్రేమ ఎవరికి చెందకూడదు అనే
ప్రేమ ప్రేమ అనేది ప్రేమ గురించి దేవుడు అయితే చాలా గొప్పగా చెప్తాడు. అయితే మోహం ప్రేమ కంటే ఎక్కువైనదని అర్థం. అంటే ఎలా ప్రేమని దేవుని వాళ్ళారా చూడండి, ఎక్కువగా ప్రేమిస్తారు. ఆ మోహించడం అనేది అలా ఎక్కువగా ప్రేమిస్తున్నట్టుగా సంసోను దెలీలా విషయంలో మనం చూడగలం. ఎందుకంటే ఇదిగో అక్కడ నీ నీ బలము 6వ వచనం ఏమడుగుతుంది, నీ బలము ఎందులో ఉంది, అసలు నువ్వు ఎంతమందిని ఎలా చంపగలుగుతున్నావు అసలు అని అడుగుతున్నప్పుడు, ఇదిగో నా బలము పానాల దగ్గర ఉంది, నా బలం ఇలా బంధించవచ్చు, నా బలం ఇలా బంధించవచ్చు అనేసి మరి దెలీలాతో చెబుతుండేటప్పుడు, దెలీలా అడుగుతున్న విషయాల్లో మనం గమనిస్తే ఏంటి దేనికోసం అడుగుతుంది అంటే మొదటిసారి ఏమైనా ఉంటుంది, సంసోను నీవు 7వ వచనం 16వ అధ్యాయం 7వ వచనం, ఎప్పుడైతే ఫిలిష్తీయుల సర్దార్లు డబ్బులు ఇస్తానన్నారో డబ్బులకి ఆశపడి ఇదిగో తన భర్త అయిన సంసోను, ఎందుకంటే సంసోను యూదుడు, ఇశ్రాయేలీయుడు, ఫిలిష్తీయులు తన స్వజాతి వారు, ఎవరు మేలు చేయాలనుకుంటారు, తన స్వజాతి వారికే మేలు చేయాలనుకుంటారు. ఎందుకంటే ప్రియమైన దేవుని వాళ్ళారా, దెలీలాను సంసోని ప్రేమిస్తున్నాడు కానీ సంసోను దెలీలా సంసోను ప్రేమిస్తున్నట్టుగా మనం చూడట్లేదు. ఎందుకంటే ఇక్కడ 4వ వచనం అటు పిమ్మట సోరేకు లోయలో దెలీలాను స్త్రీను ప్రేమించగా లేదా మోహింపగా, అంటే ఇక్కడ దెలీలా లవ్ చేసినట్టుగా లేదు. అలాగే ఇక్కడ అడుగుతున్న సందర్భంలో చూడు, మనం గమనించినట్లయితే నువ్వు ముమ్మారు నన్ను ఎగతాళి చేసేదివే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? చూడు 16వ అధ్యాయము 15వ వచనం, నా యందు నీకిష్టం లేనప్పుడు నీవు నన్ను ప్రేమించుచున్నాననేసి ఎందుకు అబద్ధం చెప్తున్నావు? అంటే ఇప్పుడు దెలీలా వేశ్య అయితే ప్రేమించే సంఘటనలు ఎందుకు వస్తాయి ప్రేమని దేవుని వాళ్ళారా? అసలు ఇష్టం ఉందని సంఘటనలు ఎందుకు వస్తాయి ప్రేమని దేవుని వాళ్ళారా? ఒకసారి ఆలోచించండి. వేశ్య దగ్గరికి ఒకసారి వెళ్తారు, వచ్చేస్తారు అవసరాన్ని బట్టి. కానీ మరి నువ్వు నన్ను ఎందుకు ప్రేమిస్తున్నానని చెప్తున్నావు, నువ్వంటే నాకు ఇష్టమని ఎందుకు చెప్తున్నావు, అసలు ఈ మాటలన్నీ ఎందుకు చెప్తున్నావు అనేసి దెలీలా అడుగుతున్నట్టుగా మనం చూస్తాం. ఎందుకు అలా అడుగుతుందంటే, ఇదిగో ఫిలిష్తీయులు మొదటిసారి వస్తారు, ఫిలిష్తీయులు మొదటిసారి వచ్చి తడపలతో బంధించినప్పుడు ఆ తడపలు తెగిపోతాయి, రెండోసారి తెగిపోతాయి, మూడోసారి కూడా తెగిపోతాయి. ఎందుకు నువ్వు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అనే అబద్ధం ఎందుకు చెప్తున్నావు? ఏంటి ఒకవేళ వేశ్య అయితే ఇలా ప్రశ్నిస్తుందా? వేశ్య అయితే, దెలీలా వేశ్య అయితే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా, నువ్వు నన్ను ఇష్టపడుతున్నావా, ఎందుకు ఈ మాటలు చెబుతున్నావు, ఎందుకు అంటది వేశ్య అయితే? ఒకసారి ఆలోచించండి. అంటే తన భార్య కనుక ఇదిగో నేను ప్రేమిస్తున్నాను, తన భార్యగా ఉంచుకున్నాడు కనుక ఇతను ఆ పొజిషన్ ఏంటో మనం కూడా ఆలోచించాలి ప్రేమని దేవుని వల్ల. ఆ కాలంలో ఇశ్రాయేలీలకు ఫిలిష్తీ ఏలికలు ఇశ్రాయేలీలకు 20 సంవత్సరాల న్యాయాధిపతిగా ఉన్నట్టుగా మనం చూస్తాం. అతని స్థాయిని తగ్గించుకుని తక్కువగా బిహేవ్ చేస్తున్నట్టుగా మనం చూడడం ప్రేమని దేవుని వల్ల. ఒకవేళ అలాంటి క్యారెక్టర్ సంసోన్ అయితే విశ్వాసవీయుల జాబితాలో ఎందుకు సంసోన్ పేరు ఉండాలి? ఒకసారి ఆలోచించండి. అంటే సంసోన్ పేరు అక్కడ ఉండవసరం లేదు కదా. అయితే స్త్రీ అంటుంది అప్పుడు ఆమె, నా యందు నీకు ఇష్టం లేనప్పుడు నీవు నన్ను ప్రేమించుచున్నావని నీవెందుకు చెప్పుచున్నావు? ఇదివరకు నీవు ముమ్మారు నన్ను ఎగతాళి చేసి నీ గొప్ప బలం దేనిలోనున్నదో నాకు తెలపకపోతేవనేసి అతనితో అనెను. ఆమె అనుదినము మాటల చేత అతనిని బాధించి తొందర పెట్టుచున్నందున అతడు ప్రాణము విసికి చావగోరెను. అనుదినము ప్రతిరోజు ఇదిగో ఫిలిష్తీయులు వస్తున్నారు, వాళ్ళేమో వెళ్ళిపోతున్నారు. ఫిలిష్తీయులు ఒకసారి చూస్తారు, 2 సార్లు చూస్తారు, 3 ఆఫరు ఏంటి, ఒకసారి సరేలే ఈసారి కాకపోతే ఇంకోసారి చూద్దాం, రెండోసారి చూశారు, మూడోసారి కూడా చూద్దాం. వాళ్ళు కూడా నువ్వు పట్టిస్తే నీకు 1000 వెండి నాణేలు ఇస్తామనేసి అంటే నువ్వెందుకు ఉపయోగించుకుంటున్నావు అనేసి అంటే అప్పుడు 1, 2, 3 సార్లు చూసి వారు సైలెంట్ అయిపోయినట్టుగా మనం చూస్తాం. ఎవరు సైలెంట్? ఫిలిష్తీయుల సర్దార్లు సైలెంట్ అయిపోయారండి. తర్వాత ఇక నుంచి మరి ఒక పక్క నుంచి డబ్బు పోతుంది కదా అనేసి దెలీలా గారు ఏం చేస్తున్నారంటే, ఇదిగో సంసోన్ అనుదినము మాటల చేత బాధిస్తున్నట్టుగా, మాటల చేత ఇసుకిస్తున్నట్టుగా, ఎందుకు నువ్వేం చేయవా, అసలు నువ్వు నా కోసం ఏం చేయవా, ఇంతేనా అనేసి ప్రతిరోజు ఎప్పుడైతే సంసోన్ విసిగిస్తుందో, ఏంటి ప్రతిరోజు వ్యభిచారి దగ్గరికి అయితే వెళ్తారా ఏంటి? ఒక భార్యని దగ్గరికి వెళ్ళినట్టుగా ప్రతిరోజు మనం వ్యభిచారి దగ్గరికి వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి. వస్తారు ఆలోచించి. అంటే అక్కడ పై వచనాలు అలా ఉండేసరికి అది ఇందులో వాళ్ళు కంబైన్డ్గా ఆలోచన చేస్తున్నారు.
అయితే ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో ప్రతిరోజు విసిగించేసరికి ఆమె అనుదినము 16 అధ్యాయం 16 ఆమె అనుదినము మాటల చేత తనను బాధించి తొందర పెడుచున్నందున అతని ప్రాణం విసిగి చావగోరెను. చావాలనేసి సిద్ధమవుతున్నాడు. ఆయన ఎప్పుడు చావాలి, ఎప్పుడు చనిపోతాడు? ఇదిగో నేను చనిపోతే ఫిలిస్తీన్ల నుంచి విడిపించాలి, ఫిలిస్తీన్ల సర్దార్లు చనిపోవాలి, ఫిలిస్తీన్లు సర్వనాశనం చేయాలి. అసలు నేను ఇక్కడికి ఎందుకు వచ్చింది? మొదట ఫిలిస్తీన్లకి ఏదో చెయ్యాలనేసే కదా వివాహం చేసుకున్నారు. ఏంటి ఫిలిస్తీన్లు గోధుమ పంటను నాశనం చేస్తున్నారంటే ఫిలిస్తీన్లు మరలా ఇశ్రాయేలీలకి న్యాయాధిపతి అవ్వాలనేదే కదా, అంటే ఇశ్రాయేల్ నుంచి విడిపించాలనేది కదా ఈ ఆలోచన అంతా కూడా. చూడండి, 1000 మంది చంపడం కానీ, తర్వాత ఫిలిస్తీన్లు అంటే గాజా పట్టణంలోని వేశ్య ఇంటికి వెళ్ళడం, ఆ పట్టణ ప్రాకారాలు పడగొట్టడానికి అయితే ఇప్పుడు దెలీలాని ఎందుకు లవ్ చేస్తున్నాడంటే, ఇదిగో దెలీలా ద్వారా ఆ గ్రామంలోకి వెళ్ళాలి, ఆ ఫిలిస్తీన్లు ఉండే ప్రాంతంలోకి వెళ్ళాలి, ఫిలిస్తీన్ల సర్దార్లు అందరూ కూడా చనిపోవాలి. ఇప్పుడు ఫిలిస్తీన్ల సర్దార్లు అందరూ చనిపోవాలంటే వీరు ఎప్పుడు కూడుకుంటారు, ఎక్కడ కూడుకుంటారు అనేసి ఇదిగో దేవుడు ఆత్మ ప్రేరేపిస్తేనే, అంటే దేవుడు ఆత్మ ప్రేరేపింపగా సంసోను ప్రతిదీ చేస్తున్నట్టుగా మనం చూస్తాం. ఇది ఎప్పుడైతే ఆయన ఒకవేళ ఏం చెప్తున్నాడండి, అనుదినము ఆయన మాటలు చేసి తొందర పెట్టడం వల్ల సంసోను ప్రాణం విసిగి చావగోరెను. అంటే ఇతను చావాలి అని అంటే ఫిలిస్తీన్లందరినీ నేను చంపేయాలి, ఆ టైం దగ్గరకు వచ్చింది అనేసి ఆయన ఏం చేస్తున్నాడంటే 17 వచ్చినప్పుడు తన అభిప్రాయం అంతయు ఆమెకు తెలియజేసను. గొప్ప బలము జుట్టులో ఉంది, జుట్టు ఇచ్చేసాడు, అంటే తన బలాన్ని పోగొట్టుకున్నాడు. అండి గొప్ప బలము జుట్టులోనే కాదండి ప్రేమైన దేవుని వారలారా, అంటే దేవుని యొక్క శాస్త్రం అది. నాజీరు చేయబడడం అంటే ఇదిగో అతను పుట్టినది మొదలుకొని, అంటే ఈ జుట్టు ఉన్నంత వరకు, అంటే నాజీరు ప్రత్యేకింపబడిన వారు అనే అర్థం. నాజీరు చేయబడిన వారు అంటే మంగళకత్తి అతని తల మీదకి రావట్లేదని అంటే ఇతను ఇశ్రాయేలీల కోసం విమోచన కొరకు పుట్టినవాడనేసి ప్రత్యేకింపబడిన వారు, యెహోవా దేవుడికి మొక్కుకున్నవాడని అర్థం. అంటే ప్రతి సందర్భాల్లో మనుషులు కానీ స్త్రీ పురుషులు మొక్కుకుంటే ఇక్కడ నాజీరు చేసేది దేవుడే చేస్తున్నట్టుగా మనం గమనిస్తాం. ప్రియమైన దేవుని వారలారా, ఈ విషయము ఇశ్రాయేల్ ప్రజలకు తెలుసు, నాజీరు చేయబడిన వాడని తెలుసు, కానీ అది తల్లిదండ్రులు మొక్కుకున్నారేమోనో వాళ్ళకి తెలుసు. కానీ ఎప్పుడైతే 1000 మందిని చంపారో, ఇతడు మా కొరకు పుట్టాడు, మా న్యాయాధిపతిని వారు ఏం చేశారంటే సంసోను న్యాయాధిపతిగా వారు చేసుకున్నారు. అలాగే ఇప్పుడు ఈ ఈ జుట్టులో బలం ఉన్నదన్నది కాదండి అసలు, అంటే దేవుడు ఆత్మ ప్రేరేపింపగా సంసోనులోనికి బలం వస్తుంది. అంటే సంసోనులో నిత్యము, అంటే అనుదినము దేవుడు ఆయన విడిచిపెట్టలేదు. ఎక్కడి నుంచి? ఆయన ఎదుగుతున్న దగ్గర నుంచి కూడా దేవుడు ఆశీర్వదించును, దేవుడు ఆత్మ ప్రేరేపించును, దేవుడు ఆత్మ బలముగా రావడం. అంటే ఇవన్నీ గమనిస్తే ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో సంసోను దగ్గరికి దేవుడు నిత్యము ఉంటున్నాడు. ఇప్పుడు నేను ఫిలిస్తీన్లకు బంధించబడాలంటే ఇప్పుడు ఏం చేయాలి? సంసోను దగ్గర ఉన్న ఆత్మను తీసేయాలి. అంటే సంసోన్లో ఉన్న ఆత్మ తీసేస్తేనే ఇప్పుడు ఏం చేస్తాడు? ఫిలిస్తీన్లకు ఆయన దొరుకుతాడు. ఇప్పుడు అలా తీసేయాలంటే ఏం చేయాలి? ఇతను మొక్కుబడి అయిపోవాలి, అక్కడ మంగళకెత్తే అతని తల మీదకి రావాలి. అలా తల మీదకి వచ్చినప్పుడు దేవుని ఆత్మ విడిసే ఒక చిన్న సమయం, ఆ సమయంలో ఇప్పుడు ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్తారు ఆయన. అంటే మొదటిది గోధుమ కోత కాలంలో ఇక్కడికి వస్తున్నాడు సంసోన్ గారు, అంటే పంట పొలాలు నాశనం చేయడానికి. గాజాకు వెళ్తున్నాడంటే పట్టణ ప్రాకారాలు పడగొట్టడానికి. అలాగే దెలీలా దగ్గరికి వస్తున్నాడంటే ఇదిగో సర్దారులందరినీ ఫిలిస్తీన్లందరినీ చంపాలనే ఆలోచనతో, ఇదిగో వారే చనిపోతే ఇంకా ఎవరు ఇంక ఏలికలు ఎవరు ఏలేవారు లేరు కదా. అంటే ఇశ్రాయేల్ ఇంకా విమోచన వస్తుంది కదా. ఒకసారి ఆలోచించండి. అప్పుడు తన అభిప్రాయం అంతయు ఏం చెప్తున్నప్పుడు నా గర్భం 17 వచ్చింది. తన అభిప్రాయం అంతయు అభిప్రాయము ఆమెకు తెలియజేసి, నేను నా తల్లి గర్భము నుండి పుట్టినది మొదలుకొని దేవునికి నాజీరు చేయబడిన వాడై ఉన్నాను, నా తల మీద మంగళకత్తి రాలేదు, నాకు క్షౌరము చేసిన ఎడల నా బలము నాలో నుండి తొలగిపోయిన ఇతర మనుషుల వలె అవుదునని ఆమెతో అనెను. ఏంటి ఇప్పుడు అభిప్రాయాన్ని అంతటిని చెప్పిన తర్వాత చూడండి, ధనాపేక్ష కలిగిన స్త్రీగా మనం ఉన్నట్టుగా చూస్తాం. చూడండి అతని అభిప్రాయం తనకు తెలుపునని దెలీలా ఎరిగి ఈసారి నిజమే చెప్పాడు. అంటే ఎందుకు నిజం చెప్పాడనంటే ఇదిగో ఆయన చావగోరి, ఆయన పని ఆయనకు అక్కడికి వచ్చింది కనుక. ఏంటి గోధుమ కోత కాలంలోనే ఎందుకు రావాలంటే పంట పొలాలన్నీ నాశనం చేయాలి కనుక. మిగిలిన టైంలో భార్య దగ్గరికి రావచ్చు కదా,
కానీ మిగిలిన టైంలో భార్య దగ్గరికి రాలేదు. ఇదిగో గోధుమ కోత కాలంలోనే దేవుడు ఆ కాలంలో పంపించాడు. అనుదినము మాటల చేత బాధించిన సంసోను ఈ విషయాన్ని చెప్పలేదండి. ఇదిగో ఫిలిష్తీయులు సర్దారుల్ని హతం చేసే టైం వచ్చినప్పుడు ఆయన తన పానం విసిగి చావగోరి ఇప్పుడు తన అభిప్రాయం అంతా చెప్పి అలా చెప్పాడని ఎరిగి ఢిల్లీలో ఏం చేస్తుందంటే, ఈసారి రండి అంటే ఈ ఒక్కసారికి చూడండి చెప్పి నేను తెలిసి ఆమె వర్తమానం పంపి ఫిలిష్తీయులు సర్దారులకు పిలిపించి, వేసి అయితే వర్తమానం పంపించిన వెంటనే సర్దారులు వస్తారా అండి? ఒకసారి ఆలోచించండి. అంటే ఫిలిష్తీయులు సర్దారులు క్యాడర్ ఉన్నతంగా ఉంటే వేశ్య అని ఒకవేళ అనుకుంటే దెలీలా ఎందుకు వస్తారు అసలు? ఎందుకంటే ఇప్పుడు ఈ దెలీలా అనే స్త్రీ ఇదిగో సర్దార్లకు సంబంధించిన స్త్రీ అయ్యి ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఆ సర్దార్లు మాటికి అక్కడికి వస్తున్నట్టుగా మనం చూస్తాం, ఇలా కబురు పెట్టిన వెంటనే వచ్చేస్తున్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈసారికి రండి, ఇతడు తన అభిప్రాయమును అంతయు నాకు తెలిపనను. ఫిలిష్తీయుల సర్దారులు రూపాయలు చేత పెట్టుకొని డబ్బులు చేత పెట్టుకొని, అంటే డబ్బులు తీసుకొచ్చేయండి ఈసారి అయిపోయింది అనేసి ఎప్పుడైతే చెప్పిందో ఆ డబ్బులు చేత పెట్టుకొని ఆమె వద్దకు రాగా ఇదిగో ఆమె ఏం చేస్తుంది, అక్కడ తన పడుకోబెట్టి మంగళవాడిని పిలిచి వెంటనే జుట్టు కత్తిరిస్తున్నట్టుగా మనం చూస్తాం. చూడండి 20వ వచనం, 16వ అధ్యాయం 20వ వచనంలో ఆమె సంసోను ఫిలిష్తీయులు తన మీద, చూడండి ఆ తర్వాత దానికంటే 19వ వచనం, ఆమె తన తొడల మీద నిద్రపుచ్చుకొని ఒక మనిషిని పిలిచి వాని చేత అతని తల మీద 7 జడలను ఉన్న క్షౌరమును చేయించి అతను బాధించుటకు మొదలుపెట్టెను. అప్పుడు అతనిలో నుండి బలము తొలగిపోయేను. అతనిలో నుంచి బలము తొలగిపోయేను. ఎందుకు జుట్టు కత్తిరించడం వల్ల తొలగిపోయిందంటే అంత మాత్రమే కాదండి ప్రియమైన దేవుని వాళ్ళారా. చూడండి 20వ వచనంలో చివరి మాట, అయితే యెహోవా తనను ఎడబాయనని తెలియలేదు. అంటే ఏం జరిగిందంట, సంసోను ఫిలిష్తీయులు నీ మీద పడుచున్నారని అనగా అతడు నిద్ర మేలుకొని ఎప్పటి వలె నేను బయలుదేరి వేడచుమ్ముదని అనుకున్నాను, అయితే యెహోవా తనను ఎడబాయనని అతనికి తెలియలేదు. యెహోవా ఎడబాయను అంటే ఎడబాసాడంటే ఇతను ఏదో తప్పు చేశాడని ఎడబాయలేదు ప్రేమ దేవుని వాళ్ళారా. అంటే ఇక్కడ ఫిలిష్తీయులు, ఇక్కడ యెహోవా ఆత్మ విడిచిపెడితే తప్ప ఎవరికి దొక్కడు అండి. తన టైం వచ్చినప్పుడు మాత్రమే వారికి చిక్కబడాలి. అలాగే సంసోన్ గారు కూడా చూడు, ఫిలిష్తీయులు అతను పెట్టుకొని, అప్పుడు ఫిలిష్తీయులు అతను పట్టుకొని అతని కన్నులు ఓడదీసి గాజాకు తీసుకొని అతన్ని తీసుకొని వచ్చి ఇత్తడి సంఖ్యల చేత అతను బంధించిరి. ఏంటి ఏ సంఖ్యలు ఏమైనా ఆయన ఏమైనా బంధించగలవా? అంటే ఏ త్రాళ్ళు బంధించలేవు, సంఖ్యలు బంధించలేవు. దేవుడు ఆత్మ అతని దగ్గర ఉన్నంతసేపు కూడా ఆయన ఏమీ బంధించలేదు. బాగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు, 23వ వచనంలో ఫిలిష్తీయుల సర్దార్లు మన దేవత మన శత్రువైన సంసోను మన చేతికి అప్పగించి ఉన్నది అని చెప్పుకొని తమ దేవత అయిన దాగోనుకు మహాబలి అర్పించుటకు పండగ ఆచరించుటకు కూడుకొనిరి. జనులు సంసోనును చూచినప్పుడు మన దేశము పాడు చేసిన వాడు, మనలో అనేకులు చంపిన వాడైన మన శత్రువు మన దేవతలను చేతికి అప్పగించి ఉన్నదని, అంటే మన శత్రువును మన దేవత మన చేతికి అప్పగించిందని వీరు ఏం చేస్తున్నారండి, సంబరాలు చేసుకుంటున్నారు. 25వ వచనంలో వారు హృదయములు సంతోషముతో నిండి ఉండగా, ఎవరు హృదయాలు సంతోషంతో నిండి ఉన్నాయి అని ఫిలిష్తీయుల వైపు మనం ఆలోచించరాదు, దేవుడి ఆలోచనతో మనం ఆలోచించాలి. ఇదిగో ఎవరి వైపు అంటే ఎవరి హృదయాలు సంతోషంగా ఉన్నాయంటే, ఇదిగో మా దేవత దాగోను దేవత, దేవుడు ఆ దేవత మనకి ఏం చేసింది, దాగోను మహాబలి అర్పించుటకు, తన దేవత అయిన దాగోను మహాబలి అర్పించుటకు వారందరూ అక్కడ కూడుకున్నారు. వారందరూ సంతోషంగా ఉన్నారు. ఇంచుమించుగా ఆ టైంలో వారి హృదయం సంతోషంతో నిండి ఉండి, మనము పరిహాసము చేయుటకు సంసోను పిలిపించుదుము, రెండిని సంసోనును బందీ గృహములో నుండి పిలిపించిరి. వారు అతనిని చూచి గుడి స్తంభముల మధ్యను అతని నిలవబట్టి పరిహాసం చేయగా, సంసోను తన చేతి పట్టుకొని బండుతో ఇట్లనెను, ఇది ఈ గుడికి ఆధారముగా ఉన్న స్తంభములు నన్ను తడవనివ్వుము, నేను వాటి మీద నా చెయ్యి ఉంచెదను. ఏంటి దానికంటే ముందు చూడండి 22వ వచనములో, అతడు బందీ గృహములో తిరగలు విసిరివాడాయను. అంటే ఎప్పుడైతే దేవుని ఆత్మ ఎడబాయను, అతని కళ్ళు 2 కళ్ళు సంసోను 2 కళ్ళు పీకేశారు. పీకేసిన తర్వాత ఇతను ఏం చేశారంటే
ఇదిగో బందీ గృహములో తిరగల ఇసిరేవాడిగా అతన్ని వాడుకుంటున్నారు. అయితే చివరి మాట, అయితే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రులు తిరిగి మొలుచుటకు మొదలుపెట్టెను. ప్రియమైన దేవుని వారలారా, ఈ విషయాన్ని మనం వెరీ 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 ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే అతడు క్షౌరము చేయబడిన తర్వాత అతని తల వెంట్రులకు మరలా మొలిచిననేసి దేవుడు ఎందుకు రాయిపిస్తుందంటే, ఇదిగో తల వెంట్రులు కట్ చేసినప్పుడు నేను ఎడబాసాను, ఇదిగో మరలా మొలుస్తున్నాయంటే నేను ఆయన మీదకి మరలా ఆయన సపోర్ట్ చేయబోతున్నాను. అంటే అక్కడ మనం అర్థం చేసుకోవడానికి దేవుడు ఆ మాట రాయించినట్టుగా మనం ఆలోచించాలి. ఎందుకంటే ఇదిగో తల వెంట్రుకలు కట్ చేసినప్పుడు దేవుని ఎడబాసినట్టుగా ఉంది, తల వెంట్రుకలు మొలిసేటప్పుడు మరలా దేవుడు తనకు సహాయాన్ని అందిస్తున్నట్టుగా మనం చూడాలి. ప్రియమైన దేవుని వారలారా, వారు అతనిని చూచి, అంటే 26వ వచనంలో సంసోను అతని చేతులు పట్టుకొని బంటుతో ఇట్లను, ఈ గుడికి ఆధారంగా ఉన్న వాటి మీద నన్ను ఉంచి అక్కడ తీసుకువెళ్ళమనగాలే. 27వ వచనంలో 16వ అధ్యాయం 27వ వచనం, ఆ గుడి స్త్రీ పురుషులు నిండి ఉండిను, ఫిలిస్తీయులు సర్దారులు అందరూ అక్కడ ఉండిరి. ఫిలిస్తీయులు సర్దారులు అందరూ ఎక్కడున్నారండి? ఏంటి మొదటిది, ఫిలిస్తీయులు సర్దారులు అందరూ కూడా అక్కడ ఉండేను. వారు సంసోను ఎగతాళి చేయగా గుడి కప్ప మీద స్త్రీ పురుషులు రమారమి 3000 మంది చూచుచుండిరి. అప్పుడు సంసోను, యెహోవా ప్రభువా, దయచేసి నన్ను జ్ఞాపం చేసుకొనుము, దేవా దయచేసి ఈసారి మాత్రమే నన్ను బలపరచుము, నా 2 కన్నుల నిమిత్తము ఫిలిస్తీయులను ఒక్కసారి దండించి పగ తీర్చుకొనినమ్మని యెహోవాకి మొరపెట్టగా. ప్రియమైన దేవుని పిల్లలారా, జాగ్రత్తగా ఆలోచించండి. సంసోన్ గారు ఏమని అడుగుతున్నారండి? ప్రభా, నేను తప్పు చేశాను, దెలీలా విషయంలో నేను తప్పు చేశాను, నేను వ్యభిచారం చేశాను, నన్ను క్షమించు ప్రభా అనేసి అడగట్లేదు. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఇదిగో నా బలాన్ని మరలా దయచేయమంటున్నాడు. ఎందుకు బలాన్ని దయచేయమంటున్నాడు అంటే, ఇదిగో నేను పుట్టినది మొదలుకొని, తల్లిగారం పుట్టినది మొదలుకొని నాకు మా తల మీదకు మంగళకత్తి వేయబడలేదు. ఇదిగో నా మీదకు మంగళకత్తి వేస్తే ఇదిగో నా బలం నన్ను విడిచి వెళ్ళిపోతుంది అనేసి ఎవరితో చెప్పాడు? దెలీలాతో చెప్పాడు. ఇదిగో నా బలాన్ని మరలా తిరిగి ఇవ్వనేసి ఆయన అడుగుతున్నట్టుగా ప్రార్థనలో మనం చూస్తాం. ఏంటి, క్షౌరం చేయబడిన తర్వాత తల వెంట్రుకలు మొలుస్తున్నాయంటే బలం మరలా తిరిగి వస్తుంది. అదే ప్రార్థిస్తున్నాడు సంసోన్ గారు కూడా. ఇదిగో ఫిలిస్తీయులు సర్దార్లు అందరూ కూడా సంసోన్ దగ్గరికి పిలిచి, ఆ గుడి దగ్గర పిలిచి సంసోన్ ఎగతాళి చేస్తా ఉంటే ఇదిగో సంసోన్ ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా ఈ ఒక్కసారి నన్ను జ్ఞాపం చేసుకున్నాను, ఎందుకంటే ఈ దెబ్బతో ఫిలిస్తీయులు అందరూ కూడా చావబోతున్నారు. ఫిలిస్తీయులు అందరూ చావబోతున్నారు. చూడండి, అప్పుడు సంసోను, యెహోవా నా ప్రభువా దయచేసి నన్ను జ్ఞాపం చేసుకొనుము, అంటే నన్ను క్షమించమని అనలేదండి, నన్ను జ్ఞాపం చేసుకొనుము. ఎందుకంటే పుట్టిన దగ్గర నుంచి సంసోను చనిపోయినంత వరకు కూడా దేవుని అడుగు జాడల్లో నడుస్తున్నట్టుగా మనం చూస్తాము. తల్లిదండ్రులైనా మర్చిపోయారు, ఇశ్రాయేలైనా మర్చిపోయారు, కానీ ఇదిగో సంసోను ఎక్కడ మరవలేదు. క్షౌరము కత్తిరిస్తే నా బలం పోతుంది, ఇదిగో క్షౌరం మళ్ళా వెంట్రుకలు వస్తే నా బలం వస్తుంది, ఇదిగో ప్రభువా నన్ను జ్ఞాపం చేసుకుని ఈ ఫిలిస్తీయుల సర్దార్ని నేను ఒక్కసారి చంపాలనేసి అడిగినప్పుడు ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభములలో 29వ వచనం, ఆ గుడికి ఆధారంగా ఉన్న 2 స్తంభాల మధ్య ఒకదాని కుడి చేతను ఒకదాని ఎడమ చేతను పట్టుకుని నేనును ఫిలిస్తీయులను చనిపోదును గాకని చెప్పి బలముతో వంగినప్పుడు ఆ గుడి సర్దార్ల మీదను దానిలోనున్న జనులందరి మీదను పడును. మరణకాలమున అతడు చంపిన వారి సమూహం లెక్క జీవిత కాలమందు అతడు చంపిన వారి లెక్క కంటే ఎక్కువాయను. ఎంతమందిని చంపారండి? మరణకాలమున సుమారుగా 3000 మంది ఉన్నారు ఇక్కడ, సర్దార్లు ఉన్నారు ఇక్కడ. అయితే 30 మంది ఒకసారి, మరి ఆ తర్వాత తన మామని భార్యని చంపినప్పుడు ఒకసారి, అలాగే 1000 మంది గోధుమలో పంట పొలాలు కాల్చినప్పుడు 1000 మంది ఫిలిస్తీయులు చంపినప్పుడు, ఇలా అనేక పర్యాయములు ఫిలిస్తీయులు హతం చేసే దానికంటే ఆ లెక్క అంతటికంటే ఇదిగో ఆయన మరణ కాలంలో ఫిలిస్తీయులు చంపిన లెక్క ఎక్కువ అన్నట్టుగా మనం చూస్తాం. ప్రియమైన దేవుని వాళ్ళారా, ఏంటి ఎక్కడా కూడా సంసోను తప్పు చేసినట్టుగా మనకు కనిపించట్లేదండి. ఆయన దేవుడు ప్రేరేపించక ఫిలిస్తీయుల అమ్మాయిని చూసుకున్నాడు, ఆయన దేవుడు ప్రేరేపించక గోధుమ కోత కాలంలో అక్కడికి వెళ్ళాడు, ఆయన దేవుడు ప్రేరేపించక ఇదిగో 1000 మంది గాడిద దవడ ఎముక చేత చంపేశాడు. ఒకవేళ దేవుడే మాట తిరస్కరించినట్లయితే ఎందుకు ఆయనకు దాహానికి నీళ్ళు ఇస్తాడు? ఏంటి, ఎందుకు ఆయన సింహాన్ని చంపేటప్పుడు దేవుడు ఎందుకు ఆత్మ సహాయం చేస్తాడు?
ఒకసారి ఆలోచించండి ప్రియమైన దేవుని వాళ్ళారా. ఇదిగో ఇశ్రాయేలీయులకు తెలిసేలాగా 1000 మందిని చంపాడు, వారి న్యాయాధిపతిగా వారిని చేసుకున్నారు. ఇదిగో మరి స్త్రీ దగ్గర ఎందుకు ఈ బలం గురించి చెప్పాడంటే, ఇదిగో నేను నా బలం విడిచిపోతేనే సర్దార్లకు నేను చిక్కబడతాను, ఈ సర్దార్లందరినీ చంపడానికి అంటే నేను వెళ్ళాలి గుడిలోకి, అంటే వాళ్ళకి బందీ గృహం అవ్వాలి. అంటే ఒక్కొక్క ప్లాన్లో ఒక్కొక్కటి మనం చూస్తామండి. అంటే ఫిలిస్తీన్ల దగ్గర ఇశ్రాయేల్ న్యాయపతిగా అవ్వడానికి ఒక ఎత్తు అయితే, ఇదిగో పట్టణ ప్రాకారాలు పడగొట్టడానికి గాజాకు వెళ్తే, ఇదిగో ఫిలిస్తీన్ల సర్దార్లు చంపడానికి దెలీలా అనే అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్టుగా మనం చూస్తాం. కనుక ఈ విధంగా తర్వాత ఏం జరుగుతుంది చూడండి 30వ వచనంలో. అప్పుడు అతని స్వదేశీయులను స్వదేశ జనులు అతని తండ్రి ఇంటి వారును అందరూ అతని కూడి అతనిని మోసుకొని వచ్చి జొర్యాకును ఎస్సయేలుకు మధ్యనున్న అతని తండ్రి అయిన మనోహ సమాధులు అతని పాతిపెట్టిరి. 20 సంవత్సరములు ఇశ్రాయేలుకు అధిపతిగా ఉండెను. అంటే 20 సంవత్సరాలు అధిపతిగా ఉన్నాడు ఆయన. తర్వాత ఆయన చనిపోయిన తర్వాత అతను తీసుకొచ్చి అతని తండ్రి అయిన మనోహ సమాధి దగ్గర అతను పాతి పెట్టారు. కానీ మీరు 13వ అధ్యాయం నుంచి 16వ అధ్యాయం వరకు మన చదువుని దగ్గర ఎక్కడా కూడా సంసోను తప్పు చేసినట్టుగా ఎక్కడా కనిపించలేదు ప్రియమైన దేవుని వాళ్ళ. కానీ ఎందుకు అలా ఆలోచన చేశారంటే, ఇదిగో దేవుడు ఉద్దేశాల్లోనికి, దేవుడి యొక్క ఆలోచనలోనికి వెళ్ళకపోవడం వల్ల ఇలా జరిగింది అనేసి మనం అంటే ఎంత మాత్రం కూడా ఆశ్చర్యపోనవసరం లేదు. కనుక ప్రియమైన దేవుని వారలారా, ఇదిగో మనుషులు రాసిన బుక్స్ కంటే దేవుని యొక్క తాత్పర్యాన్ని, దేవుని యొక్క ఆలోచనను మనం అర్థం చేసుకోవడం ప్రయత్నించాలని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను.